హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యాలీఫ్లవర్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నాను, 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. క్యాలీఫ్లవర్ అయితే మొత్తం క్లీన్ చేసుకొని వేడి నీళ్ళల్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి. పురుగులు ఉంటాయి కదా, అందుకని వేడి నీళ్ళల్లో వేసుకొని కడిగితే ఏమైనా పురుగులు ఉన్నా చనిపోతాయి, శుభ్రంగా ఉంటుంది. అల్లం చిన్నులపాయ తీసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క, 4 చిన్నులపాయ రెమ్మలు. ఇగో క్యాలీఫ్లవర్ క్లీన్ చేయడానికి వేడి నీళ్ళు పెట్టుకున్నాను. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను. క్యాలీఫ్లవర్ కూడా కట్ చేయటం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా వేడి చేసుకున్న నీళ్ళల్లో వేసుకోవాలి. వేడి నీళ్ళలో వేసుకొని మనం టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేయించుకున్న వరకు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేయించుకున్నంతసేపు వేడి నీళ్ళలోనే ఉంచుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. మూడు గంటలు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి. ముందు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తాలింపు దినుసులు ఒక అర స్పూన్ వేసుకొని చిటపటలాడిన తర్వాత ఇప్పుడు వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు. అవి కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ వేడి నీళ్ళలో వేసుకున్నాం కదా, నీళ్ళన్నీ వదిలిపోవటానికి ఒక చిల్లులు గంటలో వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ విధంగా వేసుకోండి, నీళ్ళన్నీ వదిలిపోతాయి. క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ బెజ్జల గంటలకు వేసుకొని ఒక పక్కన ఉంచుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు అయితే పక్కన వేగుతూ ఉన్నాయి. ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి మొత్తం వేగిపోయే వరకు వేయించుకోవాలి. ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. సాల్ట్ అయితే ఒక అర స్పూను వేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని
మూత పెట్టుకొని వేయించుకోవాలి. బాగా వేగే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, క్యాలీఫ్లవర్ అయితే ఈ విధంగా అయితే వేగిపోయినాయి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసి అవి కూడా మెత్తగా గుజ్జుగా అయిపోయి ఉడికే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి. అల్లం చిన్నులపై దంచుకొని అల్లం చిన్నులపై పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు అల్లం చిన్నులపై పేస్ట్ వేయించుకున్న తర్వాత మనం కొంచెం పసుపు కారం వేసుకొని వేయించుకోండి. టమాటాలు అయితే ఏ విధంగా మెత్తగా ఉడికిపోయినాయి చూడండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నాను. ఒక అర స్పూన్ కారం వేసుకుంటున్నాను. చూడండి, మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముక్కలకి, కాలీఫ్లవర్ ముక్కలకి అన్నిటికీ కారం పట్టే విధంగా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడైతే వేయించడం అయితే అయిపోయింది. కొత్తిమీర వేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాను. కాలీఫ్లవర్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. కాలీఫ్లవర్ టమాటా కర్రీ మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.